Hi, hello friends, welcome to Laksha Sadhana YouTube channel for all competitive examinations. సో ఈరోజు మనం thumbnail చూసారు కదా, అదే డిస్కస్ చేయబోతున్నామండి. సో నేనైతే పక్క ప్లాన్ ఇస్తాను. సో ఈ వీడియోని అయితే చివరిగా వరకు చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఈరోజు ఈ 50 days స్ట్రాటజీని ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎలా చదవాలి, సో ఇన్ డీటెయిల్డ్గా సబ్జెక్ట్ వైజ్ చెప్తాను. సో మీరు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీకు మంచిగా ఒక క్లారిటీ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది. ఓకేనా? సో చూద్దాం. సో ఫస్ట్ మన మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. సో గ్రూప్ డిలో మ్యాథమెటిక్స్ 25 questions 25 marks, రీజనింగ్ 30 questions 30 marks, టోటల్ 55 marks అనమాట. సో ఈ మ్యాథ్స్ రీజనింగ్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ గ్రూప్ డి సిరీస్ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసామండి. ఓకేనా? ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ సో ఇది మ్యాథ్స్ సిలబస్ అనమాట. సో రేషన్, ప్రపోర్షన్, పర్సెంటేజెస్, యావరేజెస్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఏజెస్, స్పీడ్, టైం, డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్, స్ట్రీమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, మీన్, మోడ్, మీడియన్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ డిస్టెన్స్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, 2D అండ్ 3D, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఆల్మోస్ట్ ప్రజెంట్ ఏ ఎగ్జామ్లో తీసుకున్నా ఈ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అందుకే మెయిన్గా ఇవి సెలెక్ట్ చేసి వీటి మీద కాన్సెప్ట్ చెప్పి, బేసిక్ మోడల్స్ చెప్పి, అండ్ ఆల్సో హై లెవెల్ మోడల్స్ చెప్తున్నామండి. కావాలంటే చెక్ చేసుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో 5 or 6 క్లాసెస్ ఏమో కంప్లీట్ అయ్యి. సో పర్సంటేజెస్, రేషన్, ప్రపోర్షన్స్, యావరేజెస్, పార్ట్నర్షిప్, అండ్ ఆల్సో పార్ట్నర్షిప్లో మళ్ళీ కాన్సెప్ట్ అండ్ మోడల్స్, ఏజెస్లో మళ్ళీ కాన్సెప్ట్ అండ్ మోడల్స్ చెప్పాము, ఎగ్జామ్ మోడల్స్, మళ్ళీ రేషియో అండ్ ప్రపోర్షన్, మూడింటికి సంబంధించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో వదిలామండి. ఓకేనా? సపరేట్ ఎగ్జామినేషన్ మోడల్స్ ఎలా ఇస్తారు, ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్ ఎలా ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి తక్కువ టైంలో అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాం. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా గ్రూప్ డి ప్లేలిస్ట్లో పెట్టాం చూడండి, గ్రూప్ డి ప్లేలిస్ట్లో. సో అక్కడ మీరు వెళ్ళి అవి చూడొచ్చు. ఓకే, ఇది మ్యాథ్స్ రీజనింగ్ అయితే మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ జరుగుతున్నాయి. ఒకవేళ మీకు సబ్జెక్ట్ వచ్చినా సరే ఈ మోడల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఈజీ వేస్లో చెప్పాం, సింపుల్ మెథడ్స్లో, కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా. ఓకే, అదే మీ సర్కిల్లో ఎవరైనా గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ గ్రూప్ డి మ్యాథ్స్ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. ఓకే, సో అలాగే రీజనింగ్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నామండి. ఓకే, రీజనింగ్లో ఏమి డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, ర్యాంకింగ్ టెస్ట్, సిలాలిజమ్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇన్ఈక్వాలిటీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్, అనాలజీస్, వర్డ్ అరేంజ్మెంట్, వెన్ డయాగ్రాము, ఆల్ఫా న్యూమరిక్, సింబల్ సిరీస్. ఓకే, వీటిని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. అంటే మ్యాథ్స్ అయిపోయిన తర్వాతే అండి. ఓకేనా? ఎందుకంటే ప్యారలల్గా రన్ చేసి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. అందుకే మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చెప్పేసి రీజనింగ్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, అది కూడా డైలీ ఒక టాపిక్, ఎవ్రీడే నైట్ 8:30కి ఒక వీడియో వస్తుందండి. ఓకేనా? కంపల్సరీగా వితిన్ ఇవి ఒక 12 టాపిక్స్, ఇవి ఒక 19 టాపిక్స్, ఆల్మోస్ట్ 31 టాపిక్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ 6 టాపిక్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ డైలీ ఒకటి వస్తుంది, నైట్ 8:30కి అయితే వస్తుంది. సో ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ మోడల్స్ ప్లస్ షార్ట్ కట్స్. ఓకేనా? టైం తగ్గించేవన్నమాట. ఓకే, ట్రెండింగ్లో ఏ మోడల్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మైండ్లో ఒక అల్గారిథం టైప్ కాన్సెప్ట్ ఉంటుందండి. కావాలంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? గ్రూప్ డి మ్యాథ్స్. ఓకే, మన ఛానల్ లక్ష సాధన ఛానల్లోనే గ్రూప్ డి సిరీస్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఎన్ని మార్కులు మనకి 25 మార్క్స్ అనమాట. ఓకేనా? గ్రూప్ డికి 25 మార్క్స్, ఈ 3 కలిపి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనమాట. ఓకేనా?
సో ఫిజిక్స్లో ఏమొస్తుంది సిలబస్? మోషన్, గ్రావిటేషన్, వర్క్, పవర్, ఎనర్జీ, హీట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, హ్యూమన్ అయ్యి, మ్యాగ్నెటిజము, ఫ్రిక్షన్. ఓకేనా? ఇది ఫిజిక్స్ సిలబస్. మనకి ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 17, 18 కదా. కరెక్ట్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే రోజుకి ఈ రోజుకి 60 days ఉంది. కానీ మనం ఏం చెప్తున్నాం? 50 days స్ట్రాటజీ అని చెప్పాను కదా. 50 days స్ట్రాటజీ ఏమంటే ఇప్పుడు చూడండి, మ్యాథ్స్, రీజనింగ్ మన ఛానల్లో కవర్ చేస్తున్నాం. అవి ఏమేమి? కాన్సెప్ట్ ప్లస్ ఎగ్జామ్ మోడల్స్. ఓకేనా? ఎగ్జామినేషన్ మోడల్స్ ప్లస్ షార్ట్ కట్స్తో సహా చెప్తున్నానండి. ఓకేనా? సుత్తి ఏం చెప్పడం లేదండి, డైరెక్ట్గా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ ఓరియంటెడ్ మోడల్స్ని తీసుకుని వాటిని ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేయాలి, సింపుల్ మెథడ్ ఎలా చేయాలి అనే పాయింట్లోనే మనం డిస్కస్ చేసి సాల్వ్ చేస్తున్నాం. కావాలంటే ఒకసారి ఆల్రెడీ కంప్లీట్ అయిన వీడియోస్ చూడండి, సెషన్స్, మీకే తెలుస్తుంది. ఓకేనా? ఏం చెప్తున్నాం? మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో కాన్సెప్ట్, ఎగ్జామినేషన్ మోడల్స్, షార్ట్ కట్స్ ఇక్కడే చెప్పేస్తున్నాను. డైలీ ఒక టాపిక్. మీరు చేయాల్సింది ఏమంటే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ వరకు ఉంటాయి. ఓకేనా? లేదా 15 గ్యారెంటీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అదే టాపిక్ సంబంధించిన ఎగ్జామ్ మోడల్స్ కూడా రిలీజ్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ 20 అవుతాయి. దీంతోపాటు మీరు డైలీ ప్రాక్టీస్ చేసే బుక్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఉంటుంది కదా, ఏదో ఒకటి తీసుకొని సాల్వ్ చేయడం మొదలు పెట్టండి నేను చెప్పిన ప్రాసెస్లో. అప్పుడు ఏమైనా డౌట్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ క్వశ్చన్ని పోస్ట్ చేయండి. షార్ట్ కట్ ఉంటే షార్ట్ కట్, లేదా ఎలా సాల్వ్ చేయాలో నేను లేదా మన గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళైనా రిప్లై చేస్తారు, మన ఫ్రెండ్స్. ఓకే? అలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డెఫినెట్గా ఇవి 31 టాపిక్స్ ఆర్ 32 టాపిక్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ 50 daysలో అయిపోతాయి. ఓకేనా? డైలీ మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి ఒక 3 hours మీరు కేటాయించిన ఖచ్చితంగా అయిపోతాయి. ఎందుకంటే మ్యాథ్స్ నేను చాలామంది మ్యాథ్స్లో ఇబ్బంది పడతారు కదా, దాన్ని నేను చాలా సింపుల్ వేలో చెప్తున్నానండి. ఓకేనా? మీ మైండ్లో ఒక ప్రాసెస్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఆ కాన్సెప్ట్ వింటే. ఓకేనా? కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. సింపుల్ మెథడ్స్లో సింపుల్ సాల్వింగ్ మెథడ్స్ చెప్తున్నాను. ఓకే? ఇది మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి. ఓకే? మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి మీరు డైలీ ఖచ్చితంగా 3 hours అనేది కేటాయిస్తే డెఫినెట్గా మీరు క్రాక్ చేయొచ్చండి. సో 22 నుంచి 23 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ మ్యాథ్స్లో మీరు గెయిన్ చేయొచ్చు. రీజనింగ్ తీసుకుంటే 30 out of 30 చేసే ఛాన్స్ ఉందండి. ఓకే? ట్రెండింగ్ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, మీరు కష్టపడండి. నేను ఆల్మోస్ట్ అన్ని వెరిఫై చేసే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ప్రజెంట్ ట్రెండింగ్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇస్తున్నానండి. ఓకేనా? సో ఇది మ్యాథ్స్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ జనరల్ సైన్స్కి ఏం చేయాలి? ఓకే? జనరల్ సైన్స్కి వచ్చేసి మనకి నేనేం చెప్పా, 50 days. 50 days అంటే ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కదా, ఈచ్ సబ్జెక్ట్కి 15 days పెట్టుకోండి. ఓకేనా? ఈచ్ సబ్జెక్ట్కి 15 days పెట్టుకోండి. ఓకేనా? సరిపోతుంది కదా. ఫిజిక్స్ 15 days రివిజన్ ప్లస్ బిట్స్ సాల్వింగ్. అది బిట్స్ ఎలా సాల్వ్ చేయాలి? టాపిక్ వైజ్ అండి. ఓకేనా? టాపిక్ వైజ్ సాల్వ్ చేయాలి 15 daysలో. ఇప్పుడు ఎలా చదవాలంటే ఫిజిక్స్ ఈరోజు నువ్వు మోషన్ చదివావు అనుకో, వెంటనే మోషన్ సంబంధించిన బిట్ బ్యాంక్స్ మొత్తం చేసేయాలి. ఓకే? 100 questions ఉంటాయి, 100 questions, 50 questions ఉంటాయి, 50 questions. ఓకేనా? ఈ బిట్ బ్యాంక్ కావాలంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. ఈ 3 subjects సంబంధించింది. అంటే నా ఓన్ది కాదు, నేను కూడా వేరే చోట డౌన్లోడ్ చేసుకునేదే. అది నేను టెలిగ్రామ్లో లింక్ ఫైల్ పెడతాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మోషన్ చదివిన వెంటనే మోషన్ సంబంధించిన మొత్తం బిట్స్. ఓకేనా? ఇప్పుడు గ్రావిటేషన్ చదివింటారు, గ్రావిటేషన్ చదివిన మొత్తం బిట్స్ వెంటనే అయిపోవాలండి. 15 days అంటే మామూలు టైం కదండి, చాలా టైం. ఒకవేళ మీరు ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నా కానీ ఇప్పుడు ఈరోజు మోషన్ చదివి నువ్వు వెంటనే బిట్స్ చదివావనుకో మర్చిపోవు జల్దీ. ఓకే? చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీ కూడా అట్లే, కెమిస్ట్రీ కూడా బిట్స్ చదివి ఇప్పుడు యాసిడ్స్ అండ్ బేసెస్ అనే ఒక చాప్టర్ చదివినావు,
వెంటనే దానికి సంబంధించిన బిట్స్ చేసేలా మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవాలా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పనికి వస్తుంది, ఆల్రెడీ చదివిన వాళ్ళకి 100% ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నా అంటే మనకి గ్రూప్ డిలో మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ జనరల్ సైన్స్ ఒక్కటే 80 మార్కులు. ఓకేనా? ఈ మ్యాథ్స్ రీజనింగ్ డైలీ 3 hours నేను చెప్పే టాపిక్స్ కాన్సెప్ట్ చూసిన తర్వాత మీ దగ్గర ఉన్న మోడల్స్ ప్రిపేర్ అవుతాయి డైలీ 3 hours మీకు ఆల్మోస్ట్ అక్కడ గెటిన్ అయ్యే ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ నేనేం చెప్పిన జనరల్ సైన్స్కి ఈచ్ సబ్జెక్ట్కి 3 subjects ఉన్నాయి కదా, 15 days పెట్టుకోండి. ఈ 15 daysలో ఏం చేయాలా, టాపిక్ చదివిన వెంటనే బిట్స్ సాల్వ్ చేసేలా చాలా సింపుల్గా మీకు గుర్తుండిపోతుందండి. ఓకేనా? ఈ బిట్ బ్యాంక్ అనేది నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఒకే ఫైల్లోనే 3 subjects ఉంటాయండి. ఓకేనా? జనరల్ సంబంధించింది జనరల్ సైన్స్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి 3 hours పెట్టేశాము. ఈ జనరల్ సైన్స్ ఎలా అంటే ఇప్పుడు కొంతమంది చదివిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చదివిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని బేస్ చేసుకొని ఇది కూడా నేనేం చెప్తానంటే 3 hours పెట్టుకోండి డైలీ. ఫిజిక్స్ తీసుకున్నారు, ఫిజిక్స్కి 15 days షెడ్యూల్ వేసుకోండి. ఏ రోజు ఏం టాపిక్ చదవాలా. ఇప్పుడు కొన్ని పెద్ద టాపిక్లు ఉంటాయి, ఆ టాపిక్ 2 days తీసుకోండి. ఓకేనా? 2 days వేసుకోవాలి. అట్లా 15 days షెడ్యూల్ వేసుకొని ఫిజిక్స్ సంబంధించి ఏ రోజు ఏం టాపిక్ చదవాలా, వెంటనే ఏ టైంలో చదవాలా అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే బేస్డ్ ఆన్ యువర్ టైం. అంటే మీరు ఏమైనా పని చేస్తుండొచ్చు లేదా వేరే ఏమైనా చేస్తుండొచ్చు. ఓకేనా? ఆ టైంకి సంబంధించి నేనైతే 3 hours వేసుకున్నారనుకో, ఒక 2 hours మీరు టాపిక్ థియరీ చదువుకున్న, ఒక 1 hour బిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా వాటికి అయిపోయా, అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది టాపిక్ అనేది. ఓకేనా? అది ప్లాన్. ఓకే, ఇప్పుడు ఏమైంది, 1 dayలో మనకి 3 hours మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్, మళ్ళీ 3 hours జనరల్ సైన్స్. అంటే 15 days ఒక సబ్జెక్టు, ఇంకా 45 days అవుతాయండి. ఇంకా 5 days మిగిలి ఉంటాయి. ఓకేనా? ఆ 5 days ఇప్పుడు బయాలజీ కొద్దిగా లెంత్ ఎక్కువ, 5 days బయాలజీకి యూజ్ చేసుకోండి. ఓకేనా? ఆర్డర్ చేసి చూడండి. ఫస్ట్ ఫిజిక్స్ చదవండి, తర్వాత కెమిస్ట్రీ చదవండి, లాస్ట్లో బయాలజీ చదవండి. కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటే ఇక్కడ సైన్స్కి 4 hours కేటాయించండి. ఎందుకంటే మీరు థియరీ కొద్దిగా స్లో చదివితే మీ మైండ్కి ఎక్కుతుంది. లేదా ఏదైనా మంచి యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా చెప్తుంటే వినండి, కానీ బిట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బిట్స్ మీకు మార్కులు కావాలంటే ఈ బిట్స్ మీరు సాల్వ్ చేస్తేనే గెటిన్ అవుతారు. సో ఇది మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, మర్చిపోద్దండి. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ ఛాన్స్. చాలామందికి గ్రూప్ డి అనేది లాస్ట్ ఛాన్స్, వాళ్ళ కోసమే చెప్తున్నాను. నెక్స్ట్, సో ఈ 15 days కదా, ఇంకా మిగిలిపోయినవి ఏమి, జనరల్ అవేర్నెస్. ఏమేమి, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో నేనేం చెప్తానంటే ఈచ్ సబ్జెక్ట్కి 10 days వేసుకోండి. 10 days. ఈ కరెంట్ అఫైర్స్ డైలీ ఒక 1 hour లేదా 1.5 hours చదవండి. ఏదన్నా ఇప్పుడు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్ బుక్ తీసుకోండి, కొనుక్కొని డైలీ 1 hour కేటాయించండి. మేబీ నాకు తెలిసి 4 marks ఏమో వస్తాయి కరెంట్ అఫైర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్పినా, పాలిటీకి 10 days, హిస్టరీకి ఒక 10 days, ఎకానమీకి ఒక 10 days, జాగ్రఫీకి ఒక 10 days వేసుకోండి. ఓకేనా? సో ఇది కూడా ప్యారలల్గా చదవండి. ఇప్పుడు మ్యాథ్స్ రీజనింగ్కి 3 hours, దానికి ఒక 4 hours జనరల్ సైన్స్కి, అంటే కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఎక్స్ట్రా ఒక 3 hours వేసుకోండి. ఓకేనా? మొత్తం ఎంత అయింది, 10 hours అయింది ఇక్కడ. సో ఈ 3 hours అనేది మనకి డైలీ పాలిటీ లేదా హిస్టరీ, ఎకానమీ ఇది కూడా ప్లాన్ చేసుకొని, ఇప్పుడు 10 days పాలిటీ చదవాలనుకున్నారు, 10 days ఒక టేబుల్ వేసుకోండి. పాలిటీ ఫస్ట్ డే ఏం టాపిక్ చదవాలి, వెంటనే బిట్స్ చేయాలి. సెకండ్ వన్ టాపిక్ ఏం చదవాలి, బిట్స్ చేయాలి, ఏ టైంలో చేయాలి, ఇలా చదవండి. మీరు
20 మార్క్సే అనుకోవచ్చు జనరల్ అవేర్నెస్. అందరికీ డిఫరెన్స్ చూపించేది ఇదే అవ్వచ్చేమో కీ పాయింట్. ఇప్పుడు జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్ ఈజీగా ఇచ్చి ఇది కీ పాయింట్ అయితే ఏం చదవలేము కదా. అందుకే దీనికి కూడా ఒక ప్లాన్ వేసుకోండి. ఇప్పుడు పాలిటీ 10 days చదవండి. ఆ 10 days ముందే షెడ్యూల్ చేసుకోండి. ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ కాంప్లికేటెడ్లో ఎక్కడ సింపుల్గా ఉందా. ఇలా ఆర్టికల్స్ కొద్దిగా కాంప్లికేటెడ్ కదా, దానికి కొంచెం టైం ఎక్కువ వేసుకోవాలండి. ఓకేనా. ఇలా చేస్తూ ఏం చేయాలంటే, అర్థమైంది కదా ఇప్పుడు ఇది. ఇంకా మీకు 10 days మిగులుతాయండి. ఆ 10 days హిస్టరీకి వాడుకోవచ్చు, ఎందుకంటే హిస్టరీ పెద్దది చాప్టర్. సో హిస్టరీ చదివితే ఈ గ్రూప్ డి కాకుండా మనకి ఎన్టీపీసీ ఉంది, లేదా అప్కమింగ్ ఏఎల్పి టెక్నీషియన్ లేదు కదా, లేదు. సో వేరే ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, చాలా సింపుల్గా వేసుకోవచ్చు షెడ్యూల్. అంటే నేను ముందే చెప్తున్నా, ఇప్పుడు మీరు 10 రోజులు పాలిటీ చదవాలనుకుంటే 10 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మీ దగ్గర ఉండాలి. అది కూడా ఎలాగా, ఇప్పుడు ఫస్ట్ రోజు చదివిన టాపిక్ బాగా చదివినారు, అయిపోయింది. సెకండ్ రోజు అనుకోకుండా పని పడింది. అనుకోకుండా అంటే మీకు తెలుసు పని ఉంటుందని, కానీ మీరు షెడ్యూల్లో అది మెన్షన్ చేసుకుంటారు. దాన్ని వదిలేసి పనికి వెళ్ళిపోతారు. సో అది దాన్ని నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసి చదవాలంటే కొంతమందికి మైండ్ విసుగు వస్తుంది. అవన్నీ కాకుండా ఇప్పుడు 10 days షెడ్యూల్ వేసుకుంటే 10 days ఖచ్చితంగా కూర్చోవాలి. ఓకే. వీటితో పాటు మీరు చేసే ఇది కెమిస్ట్రీ సిలబస్. సో మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్, యాటమ్స్, మాలిక్యూల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఫాసిల్ ఫ్యూయల్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, కెమికల్ రియాక్షన్స్, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, నెక్స్ట్ పాలిమర్స్. నెక్స్ట్ బయాలజీ కొద్దిగా పెద్దగా ఉంటుందండి. ఓకేనా. క్లాసిఫికేషన్ ఆర్గానిజమ్స్, హ్యూమన్ బాడీ, క్యాటాలజీ, సైటాలజీ, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే క్లాసిఫికేషన్స్ వస్తాయి. ప్లాంట్ కింగ్డము, ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ హార్మోనిస్ట్, ప్లాంట్ డిసీజెస్, ఇవన్నీ ప్లాంట్కి సంబంధించి వస్తాయి. నెక్స్ట్ న్యూట్రియంట్స్, హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ డిసీజెస్. నెక్స్ట్ జువాలజీ, అనిమల్ కింగ్డమ్ గురించి నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇది బయాలజీ సిలబస్. నెక్స్ట్ ఈ ప్లాన్లో భాగమే ఇది కూడా అండి. ఇప్పుడు ఖచ్చితంగా 3 daysకి ఒకటి మనం మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాలి. అదే ఏదైనా మీరు టెస్ట్ సిరీస్ కొనుక్కోండి, ఖచ్చితంగా మాక్ టెస్ట్ 3 daysకి ఒకటి అటెంప్ట్ చేయాలి. ఇంకా టైం ఉంది సార్, 10 hours దానికి అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు నేనేం చెప్పినా, మ్యాథ్స్, రీజనింగ్ ఉంది కదా 3 hours, దీని ప్లేస్లో ఎవ్రీ 3 daysకి ఒకసారి, ఇప్పుడు ఫస్ట్ రోజు రాసిన మాక్ టెస్ట్, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు వదిలేసి 5th day మళ్ళీ మాక్ టెస్ట్ రాయి. అది ఏ టైంలో రాస్తావంటే, నువ్వు మ్యాథ్స్, రీజనింగ్కి 3 hours కేటాయించినావు కదా, ఆ రోజు దాన్ని వదిలేసి మ్యాథ్స్, రీజనింగ్ని మాక్ టెస్ట్ రాయి. ఎందుకు రాయాలి సార్ అంటే, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మీకు జాబ్ వస్తుందా లేదా, మీరు ఏ లెవెల్లో ఉన్నారని చెప్పేది ఈ మాక్ టెస్టే అండి. ఓకేనా. మాక్ టెస్ట్ రాస్తేనే సరిపోతుందా అంటే సరిపోదు. దీని తర్వాత చేసే పనినే మనకి చాలా ఇంపార్టెంట్. అదేమంటే, ఇప్పుడు ఈరోజు మీరు మాక్ టెస్ట్ చేస్తారు, ఫస్ట్ డే మాక్ టెస్ట్ రాశారు. సో ఆ మాక్ టెస్ట్ నుంచి ఏం నేర్చుకున్నారంటే, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ ఆఫ్ మాక్ టెస్ట్. అది ఎలా చేయాలి అంటే, ఇది ఉంచండి. ఈ షీట్ మన దగ్గర ఉన్నది, అనాలిసిస్ షీట్. సో ఈ అనాలిసిస్ షీట్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఒక టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మీద ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి వచ్చింది. సో నెక్స్ట్ ఏముంది, అటెంప్ట్ చేసినావా లేదా అంటే ఎస్ ఆర్ నో. అటెంప్ట్ చేసింటే ఎస్ చేశాను అటెంప్ట్. రైట్ అయిందా రాంగ్ అయిందంటే రాంగ్ అయింది అనుకోండి. సో ఎందుకు రాంగ్ అయింది అనేది రిమార్క్స్ ఇక్కడ రాసుకుంటాం. కానీ ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ నువ్వు వీక్ ఉన్నావా స్ట్రాంగ్ ఉన్నావా అంటే, ఇప్పుడు స్ట్రాంగ్ అని అనుకున్నావు కానీ రాంగ్ అయింది అంటే, ఆ టైమ్ అండ్ వర్క్లో నువ్వు స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ నీకు తెలియని మోడల్స్ని నువ్వు ప్రాక్టీస్ చేయడం లేదు, రిమార్క్స్ రాసుకోవాలి. ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు టాపిక్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, అటెంప్టెడ్ ఎస్, రైట్ అయింది రాంగ్ అయిందంటే రైట్ అయింది. ఓకే. వీక్ ఆర్ స్ట్రాంగ్ అంటే, వీక్ ఉన్నావు స్పీడ్, టైం, డేస్లో అయినా రైట్ అయింది అంటే, నువ్వు అంటే ఊరికే గుడ్డిగా పెట్టొచ్చావా, లేదా సబ్జెక్ట్ తెలిసి పెట్టొచ్చావా, వీక్ ఉన్నా కానీ నీకు అదొక మోడలే వచ్చా,
అని ఇక్కడ రాసుకోవాలి అన్నమాట. అంటే ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనము అనాలిసిస్ చేస్తూ పోతూ ఇక్కడ రిమార్క్స్ రాసుకుంటాం కదా. ఎస్, ఇప్పుడు స్పీడ్ టైం డిస్టెన్స్ అనేది నాకు రాదు, కానీ చేశాను. ఎలా చేశానంటే అదొక్క మోడలే తెలుసు, బేసిక్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి తెలుసు, హై మోడల్ రాదు. లేదా రాంగ్ అయితే ఎస్ నేను ఈ చాప్టర్లో వీక్ ఉన్నాను, ఈ మోడల్స్ నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలని ఇక్కడ రిమార్క్స్లో రాసుకోవాలి మీరు. ఓకే, ఇలా 3 డేస్కి ఒకసారి ఈ అనాలిసిస్ షీట్. ఇప్పుడు ఫస్ట్ డే చెప్పాను కదా, ఫస్ట్ డే ఎగ్జామ్ రాసి ఈ అనాలిసిస్, ఇప్పుడు 90 minutes ఎగ్జాము, 1.5 hour, ఇంకా 1.5 గంటలో ఈ అనాలిసిస్ షీట్ మీద వర్క్ చేయండి. 100 questions కదా. ఇది నేను ఈ అనాలిసిస్ షీట్ మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, నా డ్రైవ్ లింక్. ఆటోమేటిక్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డ్రైవ్కి వెళ్తుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అనాలిసిస్ షీట్ని. ఈ అనాలిసిస్ షీట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఇవి. ఇప్పుడు నువ్వు రిమార్క్స్ రాసుకున్నావు కదా, ఆ రిమార్క్స్ రాసుకున్న వాటన్నిటిని నువ్వు కరెక్ట్గా అనలైజ్ చేస్తే మీకు ఒక వీక్ జోన్ అనేది వస్తుంది. వీక్ జోన్ మ్యాథ్స్లో టైమ్ అండ్ వర్క్, రీజనింగ్లో అనాలజీ, జనరల్ సైన్స్లో ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ టాపిక్ అనేది కొంచెం నేను వీక్ ఉన్నాను చిన్న టాపిక్లో. ఓకేనా, నెక్స్ట్ బయాలజీలో ఫోటోసింథసిస్లో కొంచెం గ్లూకోజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనే ఒక టాపిక్లో నేను వీక్ ఉన్నాను. నెక్స్ట్ కెమిస్ట్రీలో యాసిడ్స్ బేసెస్ ఉంది, ఆ టాపిక్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, రాంగ్ చేశాను. పాలిటీలో ఆర్టికల్ వచ్చింది, నాకు తెలిసి కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవాలంటే ఒక్కసారి ఆ పేజ్ ఓపెన్ చేసి ఆర్టికల్స్ ఒకసారి వెరిఫై చేయండి. లేదా స్కెడ్యూల్స్ కన్ఫ్యూజ్ అయిపోయినాను, మున్సిపాలిటీ గురించి అడిగినారు, అది ఏ స్కెడ్యూల్ కింద వస్తుందని అది తెలీదు, ఒక ఏ పార్ట్ కింద వస్తుందని, ఇలా మనకి వీక్ జోన్స్ అనేవి వస్తాయి బయటికి. ఇలా వీక్ జోన్స్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమంటే ఈ వీక్ జోన్ మీద మనము డైలీ మనం ఎంతైతే ప్రిపేర్ అవుతున్నాం, ఎంత టైం అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ టైంలో 50% ఈ వీక్ జోన్స్ మీద టైంని కేటాయించండి. టైం అలొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీక్ జోన్స్ మీద మనం అనాలిసిస్ షీట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత వచ్చే వీక్ జోన్స్ మీద నువ్వు 50% ఆఫ్ టైంని కేటాయిస్తే, అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ రోజు ఎగ్జామ్ రాసినావు, మధ్యలో 3 days గ్యాప్ వస్తుంది కదా, 2, 3, 4, ఈ 3 days నువ్వు చేయాల్సిన పని ఇదే. ఓకేనా, మళ్ళీ 5th డే మళ్ళీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడమే. ఓకే, ఆ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఈ వీక్ జోన్లో ఎన్ని స్ట్రాంగ్ అయినాయి. ఓకేనా, సో ఈ వీక్ జోన్ నువ్వు ఫస్ట్ ఒక 20 questions వరకు నువ్వు వీక్ జోన్లో ఉన్నావు అనుకో, ఆ నెక్స్ట్ మోక్కి అది 12, 10 ఇలా అయిపోవాలి. టైం తక్కువ ఉంది. ఓకేనా, తగ్గిపోతూ రావాలి వీక్ జోన్ అనేది. ఓకేనా, టైం అలొకేషన్ వచ్చేసి మనకి 50% ఉండాలండి డేలో. నెక్స్ట్ మీడియం, కొన్ని నీకు సబ్జెక్ట్ వచ్చు కానీ కన్ఫ్యూజన్ అనమాట, ప్రతిసారి కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ని నువ్వు ఎప్పుడు క్లియర్ చేసుకోకుండా మళ్ళీ చదువుకుందాంలే, మళ్ళీ చూసుకుందాంలే, ఇలాంటి మైండ్ సెట్తో ఉంటాం. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మీడియం మీద ఒక 30% ఆఫ్ టైంని కేటాయిస్తే, అది ఏ టాపిక్ అన్నా కావచ్చండి, ఈదర్ జనరల్ సైన్స్, ఏదర్ మ్యాథ్స్, ఏదర్ రీజనింగ్, ఏదర్ జనరల్ అవేర్నెస్, ఎనీథింగ్. ఓకేనా, 30% ఆఫ్ టైంని కేటాయించండి. అది నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ 30% ఆఫ్ టైం కేటాయించడం వల్ల నెక్స్ట్ రాసే మోక్లో ఈ మీడియం కన్ఫ్యూజన్ అనేది వెళ్ళిపోతుంది, ఉండదు ఇంకా. ఓకేనా, ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చేది, జస్ట్ అది క్లారిఫికేషన్ చేసుకోక ఉంటారు అంతే. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ చాప్టర్స్ మీద మీరు ఒక 20% టైం కేటాయించండి. ఎందుకు, ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ అదే అంత ఎంత మహాదంగ అయినా ఎక్కడో చోట క్లూ వదిలేసిపోతాడు అన్నట్ల, ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ మనకి తెలియని మోడల్స్ లేదా తెలిసిన మోడల్స్ వచ్చినా బ్రెయిన్ వర్క్ చేయకపోవచ్చు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ అధిగమించాలంటే ఈ స్ట్రాంగ్ చాప్టర్స్ మీద కూడా మీరు కొత్త మోడల్స్ లేదా కొంత కాంప్లికేటెడ్గా వస్తే, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, మీరు చాలా స్ట్రాంగ్ దాంట్లో, కానీ నేనేం చెప్తానంటే కొద్దిగా టఫ్ లెవెల్స్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. మీరు స్ట్రాంగ్ అని తెలిసినా కూడా కొత్త మోడల్స్, టఫ్ లెవెల్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, లేదా ఈ 20% ఆఫ్ టైం మీకు స్ట్రాంగ్ చాప్టర్స్ మీద షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలనే దాని మీద కూడా ఫోకస్ చేస్తే చాలా మంచిదన్నమాట. ఓకేనా, ఇది అండి మొత్తానికి 50 days స్ట్రాటజీ. అందరికీ ఈ స్ట్రాటజీ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా
అందరూ ఈ స్ట్రాటజీ అప్లై చేయండి. ఎవరైనా ప్రిపేర్ కాని వాళ్ళు ఉన్నా కానీ ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. ఈ స్ట్రాటజీ 100% వర్క్ అవుతుందండి. సో ఈ సబ్జెక్టులు అన్నీ చదివినా కానీ మీరు ఎక్కడ ఫెయిల్ కాకూడదంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసి అనాలిసిస్ షీట్లో మీరు ఈ వీక్ జోన్స్, స్ట్రాంగ్ జోన్స్, మీడియం రేంజ్ జోన్స్ని బయటికి తీసి వాటి మీద టైం అలోకేషన్ పెట్టి ముందుకు పోవాలి. అలా చేయకపోతే మీరు సబ్జెక్ట్ అంతా చదివినా కొద్దిగా వీక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకేనా? అందుకే ఏం చెప్తానంటే ఈ అనాలిసిస్ షీట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే జనరల్ సైన్స్ సంబంధించి బిట్ బ్యాంక్ అని చెప్పాను కదా, అది కూడా మన టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను. అందరూ మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో మనందరం కలిసి ఈసారి గ్రూప్ డీని జాబ్నైతే మనం క్రాక్ చేద్దాము. 50 days స్ట్రాటజీ అందరూ వర్క్ చేసుకోండి. కానీ నేను చెప్పేది ఏమంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏమంటే, ఇప్పుడు మీరు ఫిజిక్స్ చదవాలి లేదా కెమిస్ట్రీ చదవాలి, ఫస్ట్ 15 days ఇలా ఒక టేబుల్ వేసుకొని ఫస్ట్ డే ఏం చదవాలి, ఏ టాపిక్ చదవాలి, అది ఎంత టైం చదవాలి, ఓకే, ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని 50 days సంబంధించిన షెడ్యూల్ ముందే వేసుకోండి. సో ఇది నేను వేయచ్చు కానీ షెడ్యూల్, కానీ ఒక్కొక్కరికి ఒక్కో టైమింగ్ ఉంటుంది కదా, వేరే పనులు. సో మీరే ఆ టైంని బేస్ చేసుకొని మీరే చదవండి. సో ఫైనల్గా నేను చెప్పింది ఏమి, 3 hours మ్యాథ్స్ రీజనింగ్ ప్లస్ 4 hours జనరల్ సైన్స్, ఒక 3 hours జనరల్ అవేర్నెస్ ప్లస్ దీంతోపాటు ఒక 1 hour కరెంట్ అఫైర్స్ డైలీ చదవండి. ఓకేనా? సో ఇవేమో మనకి 55 questions మ్యాథ్స్ రీజనింగ్, 55 questions. నెక్స్ట్ సైన్స్ ఏమో 25 questions. నెక్స్ట్ ఇదేమో 20 questions. ఓకేనా? సో ఇక్కడ అన్నీ కవర్ అయిపోతాయి. మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఈ మ్యాథ్స్ రీజనింగ్ ప్లేస్లో మాక్ టెస్ట్ రాయండి. ఎవ్రీ 3 days ఒకటి మాక్ టెస్ట్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసిన తర్వాత టాపిక్ వైజ్ వీక్ జోన్స్, స్ట్రాంగ్ జోన్స్, మీడియం జోన్స్ తీసుకొని వీక్ జోన్స్ మీద 50% టైము, స్ట్రాంగ్ జోన్స్ మీద 20% టైము, మీడియం జోన్స్ మీద ఒక 30% టైం కేటాయించి మీరు వర్క్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ మీద 100% మీరు గ్రూప్ డీని క్రాక్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, కొత్త వాళ్ళైనా సరే, ఆల్రెడీ చదివిన వాళ్ళైనా సరే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, డిస్క్రిప్షన్ ఇన్ యువర్ లింక్. ఓకే, అక్కడ డౌట్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. గ్రూప్ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి. అండ్ మీకు మన ఛానల్ నుంచి వచ్చే కంటెంట్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.